హలో అండి. ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు కదా. ఉపవాసంతో నీరసం అయిపోయినప్పుడు ఏదైనా తినాలనుకున్నప్పుడు సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకొని తినండి. ఏ దోషం ఉండదని మాకు బ్రాహ్మిన్స్ చెప్పారు. వాళ్ళు కూడా ఇదే తింటామని ఈ విధంగా చేసుకుంటామని చూపించారు. అప్పటి నుంచి మేము ఇది ట్రై చేస్తున్నాము. మీరు కూడా ట్రై చేయండి. చేసుకోవడం చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. తొందరగా శక్తిని ఇస్తుంది తిన్న వెంటనే. చూడండి, దానికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ ఉండదండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, వేయించి పొడి చేసుకున్న పల్లీల పౌడర్, అంతే అండి. మనం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ కూడా పట్టదు, ఒక స్పూన్ వేసుకుంటే చాలా సరిపోతుంది. దాంట్లో ఆవాల జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఒక గంట ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. నీళ్లు వంపుకొని ఆ సగ్గుబియ్యం అందులో వేసుకొని కలుపుకోవడమే, అంతే అండి. మీకు ఉప్మా దాదాపు రెడీ అయినట్టే. ఇది ఎక్కువ టైము స్టవ్ మీద ఉంచితే కూడా ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకొని అందులో మనం రాక్ సాల్ట్ అంటాం కదా, పింక్ సాల్ట్, అది వేసుకోవాలి. మనం సముద్రం ఉప్పు వాడకూడదు. ఈ ఫాస్టింగ్ ఉన్న టైంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వాడాం కదా, సముద్రం ఉప్పు కూడా వాడొద్దు. ఇంకా మనం ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. పీనట్ పౌడర్, ఇందాక పల్లీల పౌడర్ చెప్పాను కదా, అది కూడా వేసుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మీకు ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. చాలా హెల్త్కి కూడా మంచిది. ఉపవాసం ఉండి నీరసమైపోయిన లేడీస్కి ఇంట్లో పనులు చేసుకోకుండా తప్పదు కదండి. అలా నీరసం అయిపోయి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడిపోకుండా ఈ విధంగా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.